హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువీస్ కిచెన్. ఈజీగా బెస్ట్ ఈవినింగ్ స్నాక్ గా చేసుకోవాలనుకుంటే ఈ వెజ్ రోల్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటాయి. పిల్లలు లంచ్ బాక్స్ లో పెట్టాలనుకున్నా కూడా బెస్ట్ గా ఉంటాయి అండ్ హెల్దీగా కూడా. ఎలా చేయాలో చూసేయండి. దీనికి కావాల్సినవి 1 కప్పు గోధుమ పిండి, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకోవాలి. అంతే అండి, ఈజీగా అయిపోతుంది. ముందుగా 1 కప్పు గోధుమ పిండిని జల్లించుకొని తీసుకొని అందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పిండినంతా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పూరీ పిండిని అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్టఫ్ రెడీ చేసుకోవాలి. 3 బంగాళదుంపలు తీసుకొని మధ్యలోకి కట్ చేసి ఒక 10 నిమిషాల వరకు అయితే బాయిల్ చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గానే ఉడికించుకోవాలండి, మనం మెత్తగా చిదుపుకోవాలి. ఇందులోకి ఆలు స్టఫ్తో పాటు ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. స్టఫ్ కోసం ఎక్స్ట్రాగా మీకు కావాలి అనుకుంటే క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ కూడా తీసుకోవచ్చండి. ఇంకా పచ్చి బఠానీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వేయట్లేదు. ఇలా ప్లెయిన్గా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టి ఈలోపు మనం బాయిలింగ్ పెట్టుకున్న బంగాళదుంపలు కూడా ఉడికేసాయి. ఇప్పుడు వీటిని శుభ్రంగా పై పొట్టు తీసేసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డల్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. అలాగే ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఒక 1/2 చెంచా వరకు మ్యాగీ మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 చెంచా వరకు చాట్ మసాలా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 చెంచా వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. లోకి ఒక 1/2 చెంచా వరకు గరం మసాలా వేసుకోవాలి. రుచికి సరిపడినంత కారం వేసుకోండి. ఒక 1/2 చెంచా వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. మనం వేసిన స్పైసెస్ అంతా ఈ ఆలు స్టఫ్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టిన పూరీ పిండి తీసుకొని చిన్న బాల్స్గా చేసుకోవాలి. మనం రెగ్యులర్గా చేసే అంత పూరీ ఉండలు కాకుండా కొంచెం చిన్న సైజుగానే చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపెడుతున్నా కదా, ఈ సైజు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ వీటిని చిన్న పూరీలాగా చేసుకోవాలి రౌండ్గా. పూరీలు వచ్చేసి మరీ మందంగా కాదు, అలాగే పలసగా కాదండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలా థిన్గా అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మనం లోపల స్టఫ్ పెట్టుకున్నప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు విడిపోకుండా ఇలా మైదా కోటింగ్ అయితే పైన అంటించాలండి. దీనికోసం ఒక గిన్నెలో 1 చెంచా మైదా పిండి వేసుకొని వాటర్ వేసుకొని థిక్ పేస్ట్లా చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని చిన్న బాల్స్గా చేసుకొని కొంచెం బారుగా ఉంచుకొని ఇలా రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్స్ని కూడా క్లోజ్ చేస్తూ ఇలా రోల్ చేసుకోవాలి. అంటే లాస్ట్కి వచ్చేసరికి ఇలా మనం ముందుగానే మైదా పేస్ట్ చేసుకున్నాం కదా, కొంచెం అప్లై చేసి గమ్ లాగా అతికిచ్చినట్టు మొత్తం రోల్ చేసుకొని స్టిఫ్గా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు విడిపోతుంది, అప్పుడు లోపల స్టఫ్ అంతా మాడిపోతుంది, అప్పుడు టేస్ట్ అంటే చాలా బాగోదు కదండి. ఇలా ఒకటేమిటొకటి అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మీరు తీసుకున్న క్వాంటిటీ అండ్ స్టఫ్ కూడా అయిపోయేటట్టుగా ఇలా అన్నీ రోల్ చేసుకొని పక్కన ప్లేట్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని ఐ ఫ్లేమ్లో ఉంచి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ముందుగా రోల్ చేసి పెట్టుకున్న అన్నిటిని ఇలా కడాయిలో వేసుకొని మంటని సిమ్ టు మీడియం టు ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాతకి ప్లేట్లోకి తీసేసుకొని విత్ టమాటో కెచప్తో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.